தெலுங்கானா மாநிலம் ஆலுபூக்கா கிராமம். இப்போ இந்த வெள்ளம் பாதிச்சிருச்சு. வெள்ளத்துலேருந்து மக்கள் போகிறாங்க. இவங்களை இந்த கரையிலேருந்து அந்த கரைக்கு கொண்டு போகிறதுக்காக வேண்டி நம்ம உதவி செய்கிறோம். மக்கள் பாருங்கள் எவ்வளோ மருத்துவ வசதி இல்லாமல் போட்டு மூலயமா அனுப்பி வைக்கிறோம். பாருங்கள் எவ்வளோ கஷ்டப்படுறாங்களே, மக்கள் எவ்வளோ கஷ்டப்படுறாங்க. டயாலிசிஸ் பண்ணுறதுக்காக போகிறாங்க. மக்கள் எவ்வளோ கஷ்டப்படுறாங்க. பப்ளிக் వెళ్తారు ఏం కాదు. మెయిన్ రోడ్డు మీకు వెళ్ళిపోతారు కదా, స్టేట్కి వెళ్తారు. ఆయన 50-60 మంది వస్తారు. ఇంత ఉంటుంది లోతు, అంతే, ఇంతకంటే ఎక్కువ మెయిన్ రోడ్ మీకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది సైడ్ నుంచి పోతాడు. మోటార్ వేయకుండా ఎట్లా పెడతారు? మోటార్ వేయాలి. మోటార్ పెడితేనే కదులుతుంది. అంతమంది లాగొద్దు. ఇన్నాళ్ళు కర్రలతోటే పోయేది, గెడలు తెడ్లు ఇట్లా లాగేది. 40 మంది 50 మంది లంక మీదకి పెదగడ్డ వ్యవసాయం మనం ఎంతమంది ఎక్కేది? 50 మంది ఎక్కి మళ్ళీ ఇయ్యే తోలలే తెడ్లే. అప్పుడు ఇంజన్ కాదు, లాక్కోటే మనిషి. ఒకరోజు ఇంజన్ వేసుకోపోతాను లడుగున మునిగింది. ఇక చూడు తిప్పలు, నావ తిరగబడ్డది. కానీ ఒక్కళ్ళకి ఎవరికి ఏం కాలే బాబాయ్. డాములో పడ్డాం అంటే అందరికి ఈత వచ్చుగా, అందరూ ఆ నావను పట్టుకున్నాం. కథ మళ్ళీ నా ఒడ్డుకు చేరింది, ఇంజన్ తోటి పాటుకు చేరింది. टोटल अरे टोटल कितना आदमी जा रहा? ఎవరా టీ షర్ట్ అయినా? టీ షర్ట్ అయినా పోసే అని ఆయనకి బొలోరా కూడా ఉంది. 2 బొలోరాలు ఉన్నాయి. అట వాళ్ళ ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినరండి. వాళ్ళ నాన్న కూడా సిపిఎంలో బాగా పనిచేసేది, కానీ చనిపోయింది. కానీ లాస్ట్ గురి పోసుకొని और आ रहा क्या? हो गया. సాయంత్రానికి అయిపోద్ది. ఏముండదు, ఇదే రకం లాగితే 4 గంటలకు క్లియర్. 3 గంటలకు ఆడుండే. ఒక్కటింటి నుంచే తీసింది గోదావరి. నైట్ ఒక్కటింటి తీసింది. సైట్ ఓపెన్ చేసిన నేను బల్లి రమేష్ పెడతాడు. పందులు వేనిపోయింది. ఇందులో నుంచి అట్ట వచ్చింది అని మేము అనుకుంటున్నాం. ఒకటి నుంచి తీసింది గోదావరి. అంటే ఇక్కడ తీయలే, మన కాడ కూడా తీసింది. ఇక్కడ లక్ష్మి వాళ్ళు లేరా? చెప్ప అనుకున్నాను. లేదు అన్న, నేను 5 గంటలకు రాలేదు. 1:30కి వచ్చినాం. ఇటే ఉన్నారా? ఇటే ఉన్నాం నైట్. అన్నం ఇలా క్యాంపుకి పోయి వచ్చిండ్రా? లేదు, అన్న ఉన్నట్టు నైట్ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మరి అన్నం ఇక్కడికి వచ్చింది, ఇక్కడే తిన్నారు. ఇక్కడే ఉప సర్పంచ్, పంచాయతీ